హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, పర్సనల్ కంప్యూటర్ బిల్డ్ చేసుకోవడం అనేది చాలా మందికి ఒక కళ అనమాట. సో ఆ డ్రీమ్ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే చాలా బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది భయ్య. మరి పర్సనల్ కంప్యూటర్ మీరు బిల్డ్ చేసుకోవడానికి ఎటువంటి కాంపోనెంట్స్ కావాలి, మీ రిక్వైర్మెంట్ ఏంటి, అసలు మనం తీసుకున్నటువంటి సపోజ్ మీరు ఏమైనా తీసుకున్నారనుకోండి కంప్యూటర్ అనేది, అది మన యొక్క రిక్వైర్మెంట్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తుంది, లేదంటే ఓవర్గా ఏమన్నా ఎక్స్ట్రాగా మనం పెట్టేసాం బడ్జెట్, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన మైండ్లో వచ్చేస్తూ ఉంటాయి. అందుకే భయ్య తెలుగులో ఫస్ట్ టైం కంప్యూటర్స్కి డెడికేటెడ్గా కంప్యూటర్ బిల్డ్ ఎలా చేసుకోవాలి, అలాగే బడ్జెట్లో కంప్యూటర్స్ ఏవేవి మనం తీసుకోవచ్చు, ఎటువంటి కాంపోనెంట్స్ మనం పర్చేజ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ అన్నింటినీ కవర్ చేసుకుంటూ ఈ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇది నా ఫస్ట్ వీడియో, కంప్లీట్గా వాచ్ చేయండి. ఇది నా పర్సనల్ కంప్యూటర్ భయ్య, ఫస్ట్ టైం నేను తీసుకున్నటువంటి కంప్యూటర్ ఇది. మరి నా దగ్గర ఒక 3 to 4 యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా ఓల్డ్ ఛానల్లో మీరు నన్ను చూసారంటే గుర్తుపట్టే ఉంటారు. మరి చూడకపోయినట్టయితే ఖచ్చితంగా ఇప్పుడు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు కంప్యూటర్ సంబంధించి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయబోతున్నా. ఎందుకంటే స్టూడెంట్స్ ఉంటారు, బిజినెస్ పర్సన్స్ ఉంటారు, లేదంటే ప్రొఫెషనల్స్ ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, అలాగే గేమర్స్ ఉంటారు భయ్య. వీళ్ళందరికీ వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ వేరే రకంగా ఉంటాయి. ఒకరికి యూజ్ అయిన కాంపోనెంట్ ఇంకొకరికి యూజ్ అయితే కాదు. మన కంప్యూటర్లో తీసుకున్నట్టయితే 10 రకాల కాంపోనెంట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సిపియు, దానికి సపోర్ట్ చేసే మదర్ బోర్డు, అలాగే ర్యాము, దాంతోపాటు మనకు క్యాబినెట్, అలాగే పవర్ సప్లై యూనిట్, ఇక దాంతోపాటు మనకు ఎస్ఎస్డి ఉంటుంది, దాంతోపాటు మంచి కీబోర్డు, అలాగే మానిటర్, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ అయితే ఉంటాయి భయ్య. ఈ 10 కాంపోనెంట్స్ కూడా మన యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తాయి. అందుకే మనం పెట్టే డబ్బులకి మనకు ఆ కంప్యూటర్ న్యాయం చేస్తుందా లేదా అనేది డిసైడ్ చేసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు వర్త్ అనిపించేటువంటి వీడియోసే చేస్తాను భయ్య. మరి ఈ వీడియోలో అయితే నేను తీసుకున్నటువంటి ఈ కంప్యూటర్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి, అలాగే నా రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎందుకు తీసుకున్నాను, అప్పట్లో బడ్జెట్ ఎంత అయింది, ఇప్పుడు ఎంత బడ్జెట్లో మనకి ఈ కంప్యూటర్ ఫ్రెష్గా బిల్డ్ చేసుకోవచ్చు అనేది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే, చాలామందికి కంప్యూటర్స్ గురించి అవగాహన ఉంది, కానీ వాటిని ఎలా బిల్డ్ చేసుకోవాలి అటువంటి విషయం అయితే తెలియదు భయ్య. పూర్తిగా మీకు ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా సరే మీరు సింపుల్గా కామెంట్ అయితే చేయండి, మీకు కంప్యూటర్ ఎలాంటిది కావాలని చెప్పి నేను బిల్డ్ చేసి మీకు సింపుల్గా పార్సల్ కూడా చేస్తాను. సో అటువంటి సర్వీసెస్ కూడా నేను స్టార్ట్ చేయబోతున్నా. మరి ఇదైతే ఒక మిడ్ రేంజ్ పీసీ అని చెప్పుకోవచ్చు. ఈ మిడ్ రేంజ్ పీసీలో మనకు ఎటువంటి కాంపోనెంట్స్ అయితే ఉంటాయి, అవన్నీ కూడా మనకి ఇప్పుడు బడ్జెట్లో ఎలా వస్తాయనేది డీటెయిల్గా అయితే చెప్తాను భయ్య. సో అన్ని కాంపోనెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మీకు కావాలనుకుంటే లేట్గా పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో భయ్య. మరి పీసీని చూసారు కదా, చూసిన తర్వాత దాంట్లో ప్రతి కాంపోనెంట్ గురించి అయితే ఖచ్చితంగా మీకు తెలుసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తుంది దాని యొక్క ప్రాసెసర్ గురించి. సో నేను యూజ్ చేసిన ప్రాసెసర్ ఇక్కడ Ryzen 7 5700G. సో Ryzen ప్రాసెసర్ ఎందుకు స్పెసిఫిక్గా తీసుకున్నంటే దీనికి కూడా ఒక రీజన్ అయితే ఉంది భయ్య. ఈ ప్రాసెసర్ అయితే నేను తీసుకున్న తర్వాత చాలా అద్భుతంగా పనిచేసింది నాకైతే. ఇన్ఫ్యాక్ట్ నేను రిగ్రెట్ అవుతానేమో అని చెప్పి ఒక సందర్భంలో అనుకున్నాను ఇది తీసుకున్న తర్వాత, కానీ నాకు ఎప్పుడు కూడా ఇది రిగ్రెట్ అయితే అవ్వనివ్వలేదు. అంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది. మనకు తెలిసిన విధంగా మార్కెట్లో 2 ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. మోస్ట్ పాపులర్ బ్రాండ్స్ ఇంటెల్ ఒకటి, తర్వాత Ryzen ఒకటి. మరి ఇంటెల్ నేను తీసుకోకపోవడానికి రీజన్ ఏంటంటే దాని యొక్క పవర్ కన్జంప్షన్. మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇంటెల్ ప్రాసెసర్ తీసుకున్న i5 కావచ్చు, i7, i9 కావచ్చు, మ్యాక్సిమం మనకి పవర్ కన్జంప్షన్ హండ్రెడ్స్ ఆఫ్ వాట్స్ అయితే ఉంటుంది. కానీ దీని యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే దీని ఒక టీడీపీ కేవలం 65 వాట్స్, సూపర్గా ఉంటుంది. మరి దీంట్లో జనరేట్ అయినటువంటి హీట్ని రిడ్యూస్ చేసుకోవడానికి మనకు ఒక హీట్ డిసిపేషన్ ఫ్యాన్ కూడా ఇన్బిల్డ్గా ఇచ్చి ఉన్నారు. బట్ ఆ ఫ్యాన్ నేను పక్కన పడేశాను. సో ఇంకొక ఫ్యాన్ ఏది ఇన్స్టాల్ చేశాను అది నెక్స్ట్ చెప్తాను. మరి ఈ Ryzen 7 5700G ప్రాసెసర్ యొక్క కాస్ట్ నేను తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నుంచి అయితే చెప్తున్నా. ఎందుకంటే నేను 2 years బ్యాక్ నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎడిటింగ్ కోసం స్పెషల్గా పీసీ డిజైన్ చేయాలనుకున్నా. అప్పట్లో క్రిప్టో కరెన్సీ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా రన్ చేస్తుంది భయ్య. కాబట్టి నాకు కాస్ట్ ఎక్కువ పడింది మొత్తం పీసీ. ఈ మొత్తం ఆల్మోస్ట్ ఒక 10 కాంపోనెంట్స్ మొత్తం కలుపుకున్నట్టయితే 1 lakh దాకా కాస్ట్ పడింది. కానీ ఇదే పీసీనే మీరు 50,000 లోపలే తీసుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే వీటి యొక్క ప్రైజెస్ చాలా వరకు రెడ్యూస్ చేయడం జరిగింది. మరి వీటన్నిటి యొక్క ప్రజెంట్ ప్రైజెస్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను. అమెజాన్ ప్రైజెస్, సో బెస్ట్ బయింగ్ ప్రైజెస్ అనమాట. కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. మరి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు ఈ ప్రైజెస్ అయితే ఉంటాయి. మరి వీడియో మీరు మళ్ళీ 1 month 2 months తర్వాత ఏమైనా చూసారంటే అప్పటికి మళ్ళీ ప్రైజెస్ మారవచ్చు. ముఖ్యంగా మరి Ryzen 7 5700G ఈ ప్రాసెసర్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే ఇదొక ఏపీయూ భయ్య. ఏపీయూ అంటే సిపియూ ప్లస్ జీపీయూ. జనరల్గా మీరు ఇంటెల్ ప్రాసెసర్ వెళ్ళారంటే మోస్ట్ ప్రాబబ్లీ అన్ని ప్రాసెసర్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దానికి అవుట్పుట్ ఇవ్వడానికి, లేదంటే మీకు డిస్ప్లే సెపరేట్ రావడానికి ఒక గ్రాఫిక్ కార్డు మీకు ఖచ్చితంగా పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ Ryzen 7 5700G ఎప్పుడైతే G ఉంటుందో పక్కన, దాని అర్థం ఏంటంటే ఇది ఒక ఏపీయూ అని అర్థం. మీకు ఇన్బిల్ట్గా అవుట్పుట్ ఇవ్వడానికి రెడీగా ఉంది అని అర్థం. సో దీంట్లో
మనకు రేడన్ గ్రాఫిక్స్ అనేవి ఇన్‌బిల్ట్‌గా వస్తూ ఉంటాయి. సో, గ్రాఫిక్ కార్డ్ మీకు స్పెషల్‌గా అవసరం అయితే ఉండదు. మీరు పర్ఫార్మెన్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే గ్రాఫిక్ కార్డ్ అవసరం పడుతుంది. సో, నేను కూడా ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తున్నా. కానీ అది ఆప్షనల్ మాత్రమే. బట్ ఏ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేస్తానో కూడా చూపిస్తాను. మరి దీని యొక్క స్పీడ్ చూస్తున్నట్టయితే ఈ సీపీయూ యొక్క స్పీడ్ అనేది మినిమమ్‌గా 3.8 గిగాహెర్ట్జ్ ద్వారా స్టార్ట్ అవుతుంది. సో, మాక్సిమం 4.6 గిగాహెర్ట్జ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది భయ్యా. సో, మాక్సిమం మనకి 65 వాట్స్ మనకి టీడీపీ తీసుకుంటుంది కాబట్టి దీంట్లో ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు. అంటే వెన్ కంపేర్ టు ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్స్ లైక్ i7 13 జనరేషన్, తర్వాత i9 జనరేషన్స్, తర్వాత Ryzen యొక్క 9 సిరీస్ అయితే ఉంటాయి. 5900X కావచ్చు, లేదంటే లేటెస్ట్‌గా వచ్చినటువంటి 7 సిరీస్‌లో 9 సిరీస్‌లో కావచ్చు. ఇవన్నీ ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్స్. సో, ఇదొక మిడ్ రేంజ్ లేదంటే మిడ్ లెవెల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి 4K వరకు ఈజీగా ఎడిట్ చేస్తుంది వితౌట్ గ్రాఫిక్ కార్డ్. నమ్మండి, నేనైతే యూజ్ చేశాను దీన్ని. ఆల్మోస్ట్ 1 ఇయర్ వరకు గ్రాఫిక్ కార్డ్ లేకుండానే యూజ్ చేశాను. చాలా బెటర్‌గా పర్ఫార్మ్ చేసింది. మరి దీనికి సపోర్ట్ చేసే విధంగా మనకు AM4 సాకెట్‌కి వెళ్ళినటువంటి మదర్ బోర్డ్ తీసుకోవాల్సి ఉంటుంది భయ్యా. సో, దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ చేస్తుంది ఈ ప్రాసెసర్. అలాగే మాక్సిమం మీరు ర్యామ్ ఇన్‌స్టాల్ చేసుకుంటే దాని యొక్క స్పీడ్ అనేది 3200 మెగాహెర్ట్జ్ వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక దీంతో పాటు దీంట్లో 8 కోర్ 16 థ్రెడ్ ప్రాసెసర్ ఇది. మామూలుగా 20 MB వరకు మనకు కేష్ మెమరీ అయితే సపోర్ట్ చేస్తుంది. సో, 8 కోర్స్ అంటే మొత్తం 8 కూడా ఫిజికల్ కోర్సే ఉంటాయి. మనకు ఇంటెల్ లాగా ఎఫిషియెంట్ కోర్స్ లేదంటే మనకు ఫిజికల్ కోర్స్ సెపరేట్‌గా ఏమి ఉండవు. దీంట్లో మొత్తం 8 కోర్స్ కూడా ఫిజికల్ కోర్స్ 16 థ్రెడ్స్ అయితే ఉంటాయి. సో, మీరు ఏమన్నా మల్టీ ఫంక్షనాలిటీ చేసుకోవడానికి, మల్టిపుల్ ఫంక్షన్స్ ఒకటేసారి ఆపరేట్ చేసుకోవడానికి, సో, ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్‌గా అయితే పనిచేస్తుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎటువంటి ల్యాగ్ కూడా ఉండదు. మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా, లేదంటే గేమింగ్ ఏమైనా ఆడుకోవాలనుకున్నా కూడా ఇదైతే బడ్జెట్ లెవెల్‌లో ది బెస్ట్ ప్రాసెసర్ ఇప్పటికి కూడా. మరి ఇంకొక విషయం ఏంటంటే భయ్యా, ఈ కాంపోనెంట్స్‌కి సంబంధించి టోటల్ ప్రైస్ అనేది లాస్ట్‌లో అయితే మాట్లాడుకుందాం. అంటే ప్రాసెసర్ ఎంత పడింది, మదర్ బోర్డ్ ఎంత పడుతుందని చెప్పి. సో, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఫీచర్స్ అయితే చూద్దాం. ఏ కాంపోనెంట్ మనం ఇన్‌స్టాల్ చేసామో దాని యొక్క ఫీచర్స్ ఏంటనేది. ఇక Ryzen 7 5700Gకి సపోర్ట్ చేసేటువంటి మదర్ బోర్డ్స్ మనకి నెంబర్ ఆఫ్ అయితే ఉన్నాయి మార్కెట్‌లో. ఇక్కడ 450 సిరీస్ మదర్ బోర్డ్ తీసుకోవచ్చు, లేదంటే 550 సిరీస్ మదర్ బోర్డ్స్ కూడా తీసుకోవచ్చు. Asus తీసుకోవచ్చు, MSI తీసుకోవచ్చు, లేదంటే గిగాబైట్ తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ మదర్ బోర్డ్స్ అయితే మనకి అవైలబుల్‌లో ఉన్నాయి. సో, ఇక్కడ మీరు గమనించారంటే ప్రెజెంట్ నేను MSIకి సంబంధించి మదర్ బోర్డ్ అయితే తీసుకున్నాను. సో, ఇది MSI B550M Pro VDH Wi-Fi. సో, ఇది మదర్ బోర్డ్ కంప్లీట్‌గా దీని యొక్క పేరు అనేది. సో, ఈ మదర్ బోర్డ్ తీసుకున్న తర్వాత నాకైతే ఇంత చిన్న ప్రాబ్లమ్ కూడా రాలేదు. ఇన్‌ఫాక్ట్ నేను 100% లోడ్ చేసినా కూడా సీపీయూకి మదర్ బోర్డ్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా అయితే పనిచేస్తుంది నాకి. చాలా మంచి పవర్ బోర్డ్ అని చెప్పుకోవచ్చు ఇది. ఇది మనకి కేవలం AMD Ryzen సిరీస్‌కి మాత్రమే వర్క్ చేస్తుంది భయ్యా. అది కూడా థర్డ్ జనరేషన్ మనకి Ryzen సిరీస్ మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే AMD Ryzen 5000 డెస్క్‌టాప్ రెడీ అని కనబడుతూ ఉంటుంది. ఇక ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి AMDకి సంబంధించి Ryzen 5 3400G అండ్ AM Ryzen 3 3200G ప్రాసెసర్స్‌కి సపోర్ట్ అయితే చేయదు. సో, కొద్దిగా ఓల్డ్ వర్షన్స్ అవి. దాని తర్వాత వచ్చినటువంటి వర్షన్స్‌కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక ఇది AM4 సాకెట్‌తో మనకి బిల్డ్ అవ్వడం జరిగింది. సో, AM5 సాకెట్ అనుకున్నట్టయితే అది DDR5 మెమరీ సపోర్ట్ చేసినటువంటి లేటెస్ట్ జనరేషన్స్ అవి. సో, లేటెస్ట్ జనరేషన్స్ అయితే మదర్ బోర్డ్ కాదు ఇది. కేవలం AM4 సాకెట్స్ సపోర్ట్ చేసినటువంటి ప్రాసెసర్స్‌కి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇంకా మనకి PCIe 4.0 రెడీ అయితే దీంట్లో ఉంటుంది. సో, PCIe 4.0 అక్కడ మనకి ఇన్పుట్ అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి NVMe స్లాట్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు భయ్యా. సో, బ్యాక్ సైడ్ చూసామంటే మనకి ఏమేమి ఇచ్చారనేది ఇక్కడ కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ గమనించామంటే మనకి CPU సపోర్ట్ ఎలా ఉంటుందంటే థర్డ్ జెన్ AMD Ryzen ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక ఫ్యూచర్ జనరేషన్ ప్రాసెసర్స్‌కి అంటే కొంచెం లేటెస్ట్ ప్రాసెసర్స్‌కి X సిరీస్ ప్రాసెసర్స్‌కి కూడా మనకి BIOS సబ్జెక్ట్‌తో ఈ మదర్ బోర్డ్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనించాలంటే 4 డిమ్ స్లాట్స్ అయితే ఉంటాయి. అంటే ర్యామ్ స్లాట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క స్లాట్‌లో మనం హార్డ్లీ 32 GB ర్యామ్ స్టిక్స్ అనేవి మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మనకి ఓవరాల్‌గా 128 GB వరకు ఇది సపోర్ట్ అయితే వచ్చేస్తుంది. DDR4 మెమరీ అది కూడా 4400 మెగాహెర్ట్జ్ వరకు మాక్సిమం సపోర్ట్ చేస్తుంది. అది కూడా ఓవర్ క్లాక్ చేసుకున్నప్పుడు మాత్రమే. మరి DDR4లో 4400 మెమరీ ఇచ్చేటువంటి DDR స్టిక్స్ మనకి అవసరం లేదు. మనం DDR5కి వెళ్ళిపోవచ్చు చెప్పాలనుకున్నట్టయితే. సో, మాక్సిమం ఏం చేస్తానంటే 3200 మెగాహెర్ట్జ్ లేదంటే హార్డ్లీ 3600 మెగాహెర్ట్జ్ ర్యామ్స్ మాత్రమే ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. సో, ఇక్కడ అలాగే డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ కూడా దీనిలో పనిచేస్తుంది. ఇక్కడ మీరు 4 గమనించారు కదా. సో, 2 స్టిక్స్‌ని మనం ఒకదాని తర్వాత ఒకటి ఇన్స్టాల్ చేసామంటే అప్పుడు డ్యూయల్ ఛానల్ మెమరీ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. సో, అది కూడా ఈ మదర్ బోర్డ్‌లో మనకు వర్క్ చేస్తుంది బ్రహ్మాండంగా. ఇక్కడ మనకి PCIe 4.0 స్లాట్ అయితే ఒకటి పెట్టుకోవచ్చు గ్రాఫిక్ కార్డ్ సంబంధించి. ఇక PCIe 3కి సంబంధించి కూడా 2 స్లాట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక దీంతో పాటు SSD అయినట్టయితే మీరు M.2 స్లాట్ అంటే NVMe సపోర్ట్ చేస్తుంటే SSD స్లాట్ ఒకటి అయితే మనకు సపోర్ట్ చేస్తుంది. ఇక దాంతోపాటు SATA స్లాట్స్ ఏమన్నా అంటే మీరు పెద్ద హార్డ్ డిస్క్ అయితే ఉంటాయి కదా. సో, స్టోరేజ్ పర్పస్ మాక్సిమం అది యూజ్ చేస్తారు. అటువంటి వాటి అయితే ఒక 6 అయితే సపోర్ట్ చేస్తాయి. 6 Gbps మాక్సిమం దాంట్లో స్పీడ్ అయితే ఉంటుంది. ఇక USB పోర్ట్స్ అయితే 7 USB
యూఎస్బీ 3.2 జెన్ 1 అయితే సపోర్ట్ చేస్తాయి భయ్యా. ఇక యూఎస్బీ 2.0 అన్నట్టయితే ఒక 6 అయితే యూఎస్బీ పోర్ట్స్ ఇంతతో ఉంటాయి. సో యూఎస్బీ పోర్ట్ సంబంధించి చాలా అయితే ఉంటాయి. 7+6 ఆల్మోస్ట్ 13 యూఎస్బీ పోర్ట్స్ దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో చాలా బాగా ఇదైతే నాకు వర్క్ చేస్తుంది. మరి దీంట్లో ఎంతో నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే రాలేదు. ఇక దాని తర్వాత స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ నేను సామ్సంగ్ ఎస్ఎస్డి 980 అయితే యూజ్ చేస్తాను. ఇది ఎన్విఎంఈ ఎస్ఎస్డి భయ్యా. సో చాలా చిన్న స్లాట్ ఇంతే ఉంటుంది ఇది. అయినా కూడా చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే 3500 మెగాబైట్స్ వరకు మనకి క్లాక్ స్పీడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో చాలా సూపర్ ఫాస్ట్గా మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ అయితే చాలా ఉంటాయి. సో రీడ్ స్పీడ్ ఇది, రైట్ స్పీడ్ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంటుంది. మీరు చూసారంటే మనకి డబ్ల్యూడి కావచ్చు, ఇవన్నీ చాలానే బయట ఉన్నాయి మార్కెట్లో. సో వాటితో కంపేర్ చేసినట్టయితే ఈ సామ్సంగ్ 980 సిరీస్ స్టోరేజ్ మనకి చాలా స్ట్రాంగ్గానే పనిచేస్తుంది. ఎస్ఎస్డీస్ అన్నీ కూడా. నా బెటర్ సజెషన్ మీకు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా హార్డ్ డిస్క్ అనేది కేవలం స్టోరేజ్ పర్పస్ కోసమే యూజ్ చేసుకోండి. అంటే మనకు ఇంతకుముందు 3.4 ఇంచెస్ హార్డ్ డిస్క్లు అయితే ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఓన్లీ స్టోరేజ్ పర్పస్కి మాత్రమే. అంటే మీ యొక్క ఏమైనా డేటా ఉంటుంది, పర్సనల్ డేటా ఉంటుంది, ఫొటోస్, వీడియోస్ మొబైల్ తీసుకొని ఉంటారు. వాటిని స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ఆ స్టోరేజ్ కోసం వాటిని వాడుకోండి. మరి విండోస్ ఇన్స్టాల్ చేయాలి, ఏమన్నా మీరు సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎస్ఎస్డీని అయితే పెట్టుకోండి. నేను కేవలం ఓఎస్ రన్ చేసుకోవడానికి, అలాగే నా సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో అడోబ్ ప్రోడక్ట్స్ అంటే లైక్ అడోబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, తర్వాత మనకి ఫోటోషాప్, అలాగే ఫిల్మోరా, దీంతోపాటు డావిన్సీ రిజాల్వ్, తర్వాత క్యాప్ కట్, ఇవన్నీ కూడా ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను నా పీసీలో. మరి వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి, రన్ చేసుకోవడానికి ఫాస్ట్గా ఈ ఎస్ఎస్డీ అయితే చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. సింపుల్ క్లిక్ ఇవ్వడమే ఆలస్యం అయ్యా, చాలా స్ట్రాంగ్గా ఓపెన్ అయితే అయిపోతుంది. మనకి ఏమన్నా సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావచ్చేమో కానీ హార్డ్ డిస్క్ ఇష్యూ అయితే నాకు ఇంతవరకు రాలేదు. 2 years అయితే కంప్లీట్ అయిపోయింది యూస్ చేయబట్టి కూడా. ఇప్పుడు కూడా ఇది రికమెండెడ్, చాలా మంచి ఎస్ఎస్డీ ఇది. సో డిస్క్రిప్షన్లో దీని యొక్క బెస్ట్ బయింగ్ లింక్ ఇస్తాను, కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇక దీని తర్వాత ర్యామ్ గురించి అయితే ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలి. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అనేది మీరు ఎంతైతే లోడ్ పెడతారో కంప్యూటర్ మీద, సో ఏమైనా మీరు పెద్ద ప్రాజెక్ట్స్ లైక్ మీరు ఏమైనా ఎడిటింగ్ చేస్తున్నారనుకోండి, లేదంటే గేమ్ రన్ చేస్తున్నారనుకోండి, సో మీ గేమింగ్ కన్సోల్లో ఎంతైతే యూఐ ఎంత స్ట్రాంగ్గా మీరు చూస్తుంటారో, ఇన్ని క్లిక్స్ అయితే ఇస్తారో, అవన్నీ లోడ్ చేసుకుని మనకి ర్యామ్లో స్టోర్ చేసుకోవడానికి ర్యామ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. అందుకే నా రికమెండేషన్ ఏంటంటే మీరు 4K వీడియోస్ ఎడిటింగ్ చేస్తుంటే, లేదంటే మీరు ట్రిపుల్ స్టార్ గేమ్స్, పెద్ద పెద్ద గేమ్స్ ఏమన్నా మీరు ఆడుతున్నట్టయితే ఖచ్చితంగా ఒక 32 GB ర్యామ్ అయితే మినిమం ఇన్స్టాలేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ 4K ఎడిటింగ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తున్నాను నా పీసీని, కాబట్టి ఒక 16 GB ర్యామ్ అయితే తీసుకున్నా. బట్ DDR4 3600 MHz ఉన్నటువంటి ర్యామ్ ఇది. సో కోర్సైర్ వెంజెన్స్ చాలా స్ట్రాంగ్ అయితే పనిచేస్తుంది. నాకు ఇంతవరకు చిన్న ల్యాగ్ కూడా లేదు భయ్య. ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్లో నేను మళ్ళీ ఇదే ర్యామ్ స్టిక్ని అయితే పర్చేస్ చేశాను. సో ఇప్పుడు నాకు 32 GB అయితే అవ్వడం జరిగింది. సో ఇది హీట్ సింక్ చాలా స్ట్రాంగ్ అయితే చేస్తుంది. హీట్ సింక్ ఉన్నటువంటి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్ అయినటువంటి ర్యామ్ ఇది. చూడడానికి కూడా చాలా స్లిక్గా అయితే ఉంటుంది. ఇన్స్టాల్ అవ్వడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. డ్యూయల్ ఛానల్ మెమరీ సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకి రకరకాల వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 8 GB స్టిక్ ఉంటుంది, తర్వాత 16 GB స్టిక్ ఉంది, 32 GB స్టిక్ కూడా ఉంటుంది. మీ యొక్క మదర్ బోర్డు ఎంతైతే సపోర్ట్ చేస్తుందో, సపోజ్ ఒక 4 స్లాట్స్ ఉన్నాయనుకోండి, మీరు హై ఎండ్ పీసీని బిల్డ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మినిమం 16 GB స్లాట్ని అయితే, అంటే ఒక స్టిక్ని అయితే పర్చేస్ చేసుకోండి. అంతకంటే తక్కువ మెమరీ కలిగినటువంటి మెమరీ స్టిక్స్ని ఎప్పుడు కూడా పర్చేస్ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేయాలనుకోండి, మీరు ఒక 8 GB స్టిక్స్ ఒక 2 ఇన్స్టాల్ చేస్తారనుకోండి, రిమైనింగ్ 2 మాత్రమే ఉంటాయి. ఆ 8 GB పక్కన పడేసి మళ్ళీ 16 GB మళ్ళీ మీరు ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ లేకుండా ఎప్పుడు కూడా పీసీ మీద మీరు ఖర్చు పెట్టేటప్పుడు ఫ్యూచర్లో ఏమైనా మీకు సపోర్ట్ చేసే విధంగానే ఖర్చు పెట్టుకోండి, కానీ పదే పదే మీరు మళ్ళీ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. మరి మన కాంపోనెంట్స్ అన్నింటికి మోస్ట్ ఎఫిషియెంట్గా పవర్ని సప్లై చేయాలనుకున్నట్టయితే ది బెస్ట్ పవర్ సప్లై మనకి ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను ప్రజెంట్ గిగాబైట్ని అయితే ప్రిఫర్ చేస్తాను. గిగాబైట్ 450B, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కదా, P450B పవర్ సప్లై యూనిట్ అయితే తీసుకున్నావయ్యా. ఇది మనకు బ్రాంజ్ 80+ మనకి సర్టిఫికేషన్తో అయితే వచ్చింది. సో సర్టిఫికేషన్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మినిమం 80+ బ్రాంజ్, 80+ గోల్డ్, ప్లాటినమ్, తర్వాత వచ్చి టైటానియం, ఇలా సర్టిఫికేషన్స్ అయితే ఉంటాయి. సిల్వర్, ఇవన్నీ ఉంటాయి భయ్యా. మరి ఈ సర్టిఫికేషన్స్ ఎందుకంటే సపోజ్ 80+ సర్టిఫికేషన్ మీకు లేకపోయినట్టయితే పవర్ సప్లై యూనిట్లో, ఆ పవర్ సప్లై అనేది సఫిషియెంట్గా పనిచేయదని అర్థం. మీరు ఎంతైతే 100% దీని మీద లోడ్ వేస్తారో అప్పుడు దాంట్లో ఖచ్చితంగా అదొక 80% మీకు సప్లై అనేది ఇస్తుంది అనమాట. అదే ఒక చిన్న రిక్వైర్మెంట్ అనుకోండి. సో మీకు ఐడియా కోసం మాత్రం నేను చెప్తున్నా. మీరు దాని గురించి సపరేట్గా చెప్పాలనుకుంటే ఒక డెడికేటెడ్ వీడియో అయితే వస్తుంది బయటికి. మీరు కామెంట్ చేయండి, మీకు పవర్ సప్లై యూనిట్స్ ఏమేమి డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి, మీ యొక్క రిక్వైర్మెంట్కి ఏది బెస్ట్గా అవసరం అవుతుంది అనేది మీకు కష్టం వీడియో అయితే చేస్తాను. సింపుల్గా నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైతే మనకి పర్సనల్ కంప్యూటర్స్ అంటే మనలాగా ఇండివిజువల్ క్యాండిడేట్స్కి అయితే 80+ బ్రాంజ్, 80+ సిల్వర్, 80+ గోల్డ్ మోర్ దెన్ ఎనఫ్. ఇక టైటానియం లేదంటే మనకి ప్లాటినం, ఇటువంటి వాటికి వెళ్ళాల్సిన పని అయితే లేదు. హార్డ్లీ అది హై ఎండ్ పీసెస్కి మాత్రమే పనిచేస్తాయి. సో ఇక్కడ నాకు 450 వాట్స్ అయితే ఎనఫ్ అనిపించింది. ఇన్ఫాక్ట్ నేను దీంట్లో గ్రాఫిక్ కార్డ్ కూడా ఇంక్లూడ్ చేసి వాడుతున్నాను.
అయినా కూడా నాకిప్పుడు ప్రాబ్లమ్ అయితే రాలేదు. సో, పవర్ సప్లై అనేది ఎంత స్ట్రాంగ్ అయితే ఉంటుందో, మనకి అంత కంపాటబుల్‌గా మనకి పీసీ అయితే రన్ అవుతుంది భయ్యా. మరి దీంట్లో అయితే మనకి ఓవరాల్‌గా ఎలా ఉంటుందంటే మాడ్యులర్ కాదు, నాన్ మాడ్యులర్ అనమాట. సో, దీంట్లో ఏంటుంటుందంటే కేబుల్స్ అన్నీ కూడా మనకి ఇన్‌బిల్ట్‌గా అయితే వచ్చేస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. టోటల్‌గా 20+4 పిన్స్ స్లాట్ అయితే ఒకటి ఉంటుంది మనకి. సో, మెయిన్ పవర్ సప్లై అది అంటే మనకి మదర్ బోర్డ్‌కి ఇంక్లూడ్ చేసుకోవడానికి. దాని తర్వాత సీపీయూకి సంబంధించి కూడా మనకొక స్లాట్ ఇది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పీసీఐకి ఇక్కడ 6+2 పిన్స్ టోటల్‌గా ఈ విధంగా అయితే మనకి 2 పిన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత SATA అనేవి మనకి ఒక 3-4 అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు పెరిఫెరల్ తర్వాత ఫ్లాపీ డిస్క్ సంబంధించి. సో, ఇవన్నీ కూడా మనకి ఇంక్లూడెడ్ ఇవ్వడం జరిగింది. సో, ఒక బంచ్ లాగా ఉంటుంది ఇవన్నీ చూసుకున్నట్టయితే. మీరు వీడియో కంప్లీట్‌గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది దీని యొక్క కేబుల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి. సో, కన్‌ఫ్యూజ్ ఏమి అవ్వకండి. నేనైతే మీకు చాలా క్లారిటీగానే మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను. సో, డోంట్ మిస్ దట్ పార్ట్. ఇక మన మానిటర్ గురించి మాట్లాడుకుంటే, సో, మానిటర్ నేను బేసిక్ లేదంటే ఎంట్రీ లెవెల్ మానిటర్ అయితే చూస్ చేసుకున్నా. మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే సామ్‌సంగ్ మానిటర్ అయితే తీసుకున్నా భయ్యా. సో, సామ్‌సంగ్ ఫుల్ హెచ్‌డీ 24 ఇంచెస్ మానిటర్ అయితే ప్రిఫర్ చేశాం. ఇది ఐపీఎస్ ప్యానెల్ డిస్‌ప్లే మనకి. సో, డిస్‌ప్లే పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ నేను ఎడిటింగ్ మరీ హెవీగా ఎడిట్ చేయడానికి ఈ మానిటర్ అయితే యూజ్ చేయను. సో, దానికోసం సెపరేట్ మానిటర్ అయితే యూజ్ చేస్తున్నా. ఇప్పుడైతే ఇది మాక్సిమం ఒక ఫుల్ హెచ్‌డీ వరకు అయితే యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక ఎక్కువ కలర్ గ్రేడింగ్స్ ఇవన్నీ చేసుకోవడానికి కూడా ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. సో, మీరు గనక మీరు ఎడిటింగ్ పర్పస్ కోసం మాక్సిమం 4K వరకు కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ఇష్యూ అయితే లేదు. మరి కలర్ గ్రేడింగ్ కూడా చేసుకోవచ్చు భయ్యా. కానీ ఓవర్ ది టాప్ నాచ్ ఉన్నటువంటి వీడియోస్ కావాలి, ఫుటేజ్ కావాలనుకున్నట్టయితే మాత్రం ఇది ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. వేరే మానిటర్ మీరు వెళ్ళవచ్చు. అంటే క్వాడ్ హెచ్‌డీ సో, అటువంటి వరకైతే మీరు వెళ్ళొచ్చు అనమాట. 2K, 4K మానిటర్స్ వెళ్ళవచ్చు. నాకైతే నా ఎడిటింగ్ పర్పస్ కోసం ఇది ఎనఫ్ కాబట్టి ఇదైతే తీసుకున్నా. మరి దీని యొక్క కాస్ట్ అనేది నేను తీసుకున్నప్పుడు 12,000 దాకా పడింది. సో, ఇప్పుడు దీని రెడ్యూస్ అయితే అయిపోయింది. మరి దీని యొక్క ఫైనల్ కాస్ట్ ఎంత అనేది లాస్ట్‌లో చూద్దాం. ఇక 75 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్స్ అయితే దీంట్లో ఉంది. ఇక్కడ మీరు గమనించారంటే మాక్సిమం మనకు 8K వీడియోస్ కూడా దీంట్లో ప్లే చేసుకోవచ్చు. సో, బెటర్‌గానే మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. అలాగే రెస్పాన్స్ టైం కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. దీంట్లో 5 మిల్లీ సెకండ్స్ అయితే ఉంటుంది. సో, గేమర్స్‌కి కూడా పెద్ద ఇష్యూ అయితే ఏమి ఉండదు. మంచిగానే ఇది పర్ఫామ్ చేస్తుంది. మరి వీడియో ప్లేయింగ్ చేసేటప్పుడు మనకు ఒక మంచి అవుట్‌పుట్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇది ఇస్తుంది. సో, ఇక్కడ గమనించారంటే మనకి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ అయితే కల్పిస్తుంది భయ్యా. నేను ఇక్కడ 4K వీడియో అయితే ఫుటేజ్ యూట్యూబ్ నుంచి ప్లే చేస్తున్నా. ఓవరాల్‌గా వీడియోని మీరు ఒకసారి గమనించినట్టయితే మీకు కనబడుతుంది. సో, షాడోస్ కానీ లేదంటే గ్రీనరీస్ కానీ సో, హైలైట్ అవ్వడం కానీ కలర్స్ సో, కలర్ గ్రేడింగ్ చేసినటువంటి వీడియోస్ కూడా దీంట్లో చాలా క్లారిటీగా కనబడుతున్నాయి. సో, 8K ఫుటేజ్ వరకు మనం ఈజీగా దీంట్లో ప్లే చేసుకోవచ్చు. మరి నా వీడియోస్ వరకైతే ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు భయ్యా ఈ మానిటర్ సంబంధించి. అందుకే ఇప్పటికి కూడా స్టిల్ నా ఎడిటర్స్ ఇదే మానిటర్‌ని యూజ్ చేస్తున్నారు. మరి దీంట్లో మనకి HDMI సపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు మనకి VGA కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో, దాన్ని కూడా మనకు అవుట్‌పుట్ ద్వారా తీసుకోవచ్చు. అలాగే ఈ మానిటర్ సంబంధించి బ్రైట్‌నెస్ కంట్రోల్ ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ పవర్ బటన్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది భయ్యా. ఇక్కడ చూసుకోవచ్చు పవర్ ఆఫ్ ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట మనము. సో, మనం ఈ బటన్ యూజ్ చేసుకొని బ్రైట్‌నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కిందికి స్క్రోల్ చేసామంటే కాంట్రాస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే షార్ప్‌నెస్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్‌గా కంట్రోల్ చేసుకోవడానికి మంచి ఆప్షన్స్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. సో, మనకి ఇక్కడ ఫ్లిక్కర్ ఫ్రీ కూడా ఇది యూజ్ అవుతుంది. సో, ఎటువంటి ఫ్లిక్కరింగ్ కూడా మనం ఇక్కడ చూడడానికి అవసరం ఉండదు. అలాగే AMD సింక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది భయ్యా. సో, బెటర్‌గా ఈ బడ్జెట్ ప్రకారం అయితే ఈ మానిటర్ చాలా అద్భుతంగా నాకు అనిపించింది. తర్వాత భయ్యా నేను ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నా. జనరల్‌గా అయితే మనం Ryzen 7 5700G ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాం కదా! అదొక APU ప్రాసెసర్. లైక్ GPU ప్లస్ గ్రాఫిక్ కార్డ్ ఇన్‌బిల్ట్‌గా దాంట్లో రావడం జరుగుతుంది కాబట్టి అవుట్‌పుట్ కోసం మనం ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్‌ని యూజ్ చేసే పనైతే లేదు. కానీ మనం కొద్దో గొప్పో ప్రొడక్టివిటీ వర్క్ నేను చేస్తుంటా కాబట్టి మనకు సెపరేట్‌గా డెడికేటెడ్‌గా ఎడిటర్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మానిటర్ చేసుకోవాలి కదా మనం. సో, అడోబ్ ప్రొడక్ట్స్‌ని ఎక్కువగా యూజ్ చేస్తుంటా. లైక్ ఫోటోషాప్ తర్వాత వచ్చి మనకి అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇటువంటి ఎక్కువ యూజ్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు ఒక గ్రాఫిక్ కార్డ్ అవసరం పడింది. బట్ ఇక్కడ నేను ఎంట్రీ లెవెల్ లేదంటే బేసిక్ గ్రాఫిక్ కార్డ్ కోసం అయితే ఇది 1650 అయితే యూజ్ చేస్తున్నా. సో, ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్టయితే ఇక్కడ నేను గిగాబైట్ సంబంధించినటువంటి GeForce GTX 1650 గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది 128 బిట్ GDDR6 గ్రాఫిక్ కార్డ్ ఇది. సో, 4GB గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ వర్షన్ మీరు చూసుకోవచ్చు విండోఫోర్స్ OC 4G ఇది. సో, ఇది OC అంటే OC ఎడిషన్ అనమాట. అంటే ఓవర్ క్లాక్ ఎడిషన్. మనం దీన్ని ఓవర్ క్లాక్ చేసుకొని కూడా వాడుకోవచ్చు. ఇక 1650 మెగాహెర్ట్జ్ అనేది దీని యొక్క ఫ్రీక్వెన్సీతో వర్క్ చేస్తుంటుంది. స్పీడ్ క్లాక్ స్పీడ్ అది. దీంట్లో అవుట్‌పుట్ మనకి HDMI పోర్ట్ ద్వారా అవుట్‌పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, బెటర్‌గా అవుట్‌పుట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 1650 ఇది G4 GTX కాబట్టి మనం RTX కూడా వెళ్ళొచ్చు. కానీ హై ఎండ్ అయితే ఉంటాయి మనకి. ఇప్పుడైతే ఇది సరిపోతుంది నాకైతే. మనం పెద్దగా 4K ఎడిటింగ్ లాంటివి నేను చేయను కాబట్టి నాకు ఇది మోర్ దాన్ ఎనఫ్. ఇప్పుడు మార్కెట్‌లో అయితే 1650 కాకుండా ఇక సూపర్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్ తీసుకుంటే మీకు బెటర్‌గా ఉంటాయి. సో, ఇది కొద్దిగా ఓల్డ్ అయితే అయిపోయింది. నేను పర్చేజ్ చేసుకున్నప్పుడు
ఇదే కొద్దిగా బెటర్ కాబట్టి తీసుకున్నా. అలాగే అప్పుడు నాకు 27,000 పడింది భయ్యా. లిటరల్లీ చాలా ఎక్కువ కాస్ట్ అది. దాంట్లో ఇప్పుడు సగానికి ఈ గ్రాఫిక్ కార్డ్ దొరుకుతుంది. నేను తీసుకున్నప్పుడు చెప్పా కదా! మనకు క్రిప్టో కరెన్సీ దాంట్లో టాప్ లెవెల్‌లో ఉన్నప్పుడు అలాగే క్రిప్టో మైనింగ్ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి గ్రాఫిక్ కార్డ్స్ అసలు దొరికేవే కాదు. ఆన్‌లైన్‌లో చాలా వరకు ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోయేది. లేదంటే డబుల్, ట్రిపుల్ ప్రైజెస్ కూడా ఆ గ్రాఫిక్ కార్డ్‌కి సింగిల్ యూనిట్‌కి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కాబట్టి నేను బేసిక్ లేదంటే గ్రాఫిక్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇక దీంట్లో మనకు 2 ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీరు. సో, డ్యూయల్ ఫ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం త్రిబుల్ ఫ్యాన్ అనేది కూడా తీసుకోవచ్చు. కానీ దీనికైతే రాదది. డబల్ ఫ్యానే సరిపోతుంది. ఇక సింగిల్ ఫ్యాన్‌ది కూడా ఉంటుందది. బట్ అది మనకు వర్క్ అయితే అవ్వదు. దీని యొక్క నాయిస్ లెవెల్ అయితే చాలా తక్కువైతే ఉంటుంది. మీరు లిటరల్లీ అబ్జర్వ్ కూడా చేయలేరు. అంత బాగా మనం నాయిస్ లేకుండా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ మీరు నా సిస్టమ్‌లో చూసారు కదా! ఎన్ని ఫ్యాన్స్ ఉంటాయో, అన్ని ఫ్యాన్స్ ఉన్నా కూడా చాలా వరకు సైలెంట్ మోడ్‌లోనే నా సిస్టమ్ అయితే రన్ అవుతుంది. సో, ఈ గ్రాఫిక్ కార్డ్ పరంగా మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇప్పటికి యూజ్ చేసి 2½ ఇయర్స్ అయిపోతుంది. అయినా కూడా సూపర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. రెండరింగ్ టైంలో అలాగే ఏమైనా మీరు ఎడిటింగ్ పర్పస్ కానీ లేదంటే గ్రాఫిక్స్ డిజైన్ గాని చేసుకున్నప్పుడు కూడా చాలా వరకు ఇది మాక్సిమం సపోర్టివ్‌గానే మనకు పనిచేస్తుంది. సో, 4 జీబీ గ్రాఫిక్ కార్డ్ కాబట్టి బెటర్‌గానే ఉంటుంది భయ్యా. ఇక ఫైనల్‌గా మనం మాట్లాడుకోవాల్సింది క్యాబినెట్ గురించి. మనం తీసుకున్నటువంటి ప్రతి కాంపోనెంట్‌ని మనం దీంట్లో అయితే మనం సెటప్ చేసుకోవాలి కదా! సో, సెటప్ చేసుకోవడానికి నేను ఒక మిడ్ రేంజ్ ఉన్నటువంటి క్యాబినెట్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది జిబ్రానిక్స్ కంపెనీకి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. జిబ్రానిక్స్ ENYO ఇది. సో, నంబర్ ఆఫ్ క్యాబినెట్స్ మనకు దొరుకుతాయి భయ్యా. ఇదనే కాదు. నేను దీన్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏందంటే మనకు మిడ్ లెవెల్ ఉన్నటువంటి క్యాబినెట్ అన్నా కూడా మోర్ దాన్ ఎనఫ్ నాకి. మీరు గేమర్స్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు ఇక్కడ స్టార్టింగ్‌లోనే ఒక 2-3 ఫ్యాన్స్ అయితే ఇన్‌బిల్ట్‌గా ఇస్తారు. అటువంటి వాటిని చూస్ చేసుకోండి. ఎందుకంటే అవన్నీ కూడా రెయిన్‌బో ఇంక్లూడెడ్ ఫ్యాన్స్ మీకు రావడం జరుగుతాయి కాబట్టి కలర్‌ఫుల్‌గా మీకు క్యాబినెట్ కనబడుతుంది. నాకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ RGB స్ట్రిప్స్ ఉన్నటువంటి క్యాబినెటే ప్రిఫర్ చేశా. ఇక్కడ మీరు చూస్తున్న కలర్ అనేది ఇక్కడ మనం టాప్‌లో ఉన్నటువంటి ఈ బటన్ ద్వారా మనం ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా సింగిల్ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీరు ఒకసారి గమనించండి. మరి చూడ్డానికి ఇది కూడా బెటర్‌గానే మనకు ఉంటుంది. సో, నేను ఎక్కువ దీన్ని అయితే పెద్ద పట్టించుకోను. ఎందుకంటే మనం గేమర్ కాదు. అలాగే మనం ఏమీ సిస్టమ్ పెట్టుకునేసి పక్కన మరి వీడియోస్ షూట్ చేయం కాబట్టి మనం దీని గురించి పెద్ద ప్రిఫరెన్స్ అనేది ఇవ్వం భయ్యా. మరి లుక్ కూడా బాగానే ఉంటుంది. తర్వాత బిల్డ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్‌లో అయితే ఉంది. ఇదొక 80X లేదంటే మైక్రో 8X మదర్ బోర్డ్స్ అన్ని కూడా దీంట్లో సూట్ అవుతాయి. సో, మదర్ బోర్డ్ పరంగా మనకి ఎటువంటి ఇష్యూస్ కూడా లేవు. ఇక టాప్‌లో అయితే మనకి ఇక్కడ పవర్ బటను, తర్వాత వచ్చి ఈ RGB లైట్స్‌ని చేంజ్ చేసుకోవడానికి బటను, అలాగే 2 USB కేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇక్కడ సాకెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత మైకు, తర్వాత వచ్చి ఇక రికార్డెడ్ బటన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు టాప్‌లో. ఇక బ్యాక్ సైడ్ గమనించామంటే ఇక్కడ టాప్‌లో చూసుకోవచ్చు. మనకి ఈ విధంగా గాలి మంచిగా రావడానికి ఇక్కడ పవర్ సప్లై యూనిట్ సెట్ చేస్తాం కదా! సో, దీంట్లో మంచిగా మనకి ఎయిర్ ఫ్లో ఉండడానికి మంచిగా ఇక్కడ సింపుల్‌గా గ్రిల్స్ ఉన్నటువంటి హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ యాంటీనాస్ ఇవన్నీ కూడా మనకి మదర్ బోర్డ్‌లో అయితే ఇవన్నీ ఇన్‌బిల్ట్‌గా రావడం జరుగుతుంది. సో, ఇవన్నీ కూడా చెప్పాలంటే వీటన్నిటికి ఎగ్జాక్ట్‌గా స్పేస్ అయితే బాగా ప్రొవైడ్ చేశారు క్యాబినెట్‌లో. ఇక కింద చూసామంటే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్స్ కోసం సెపరేట్‌గా పోర్ట్స్ అయితే అంటే స్పేస్ మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ దీంట్లో కూడా గ్రాఫిక్ కార్డ్‌లో మనకి VGA ఉంది. తర్వాత HDMI పోర్ట్ కూడా ఇచ్చారు. డిస్‌ప్లే పోర్ట్ కూడా. ఇక కింద చూసామంటే మనకి ఫిట్ అవ్వడానికి ఎగ్జాక్ట్‌గా SATA కేబుల్స్ కోసం లేదంటే SATA స్టోరేజ్ కోసం ఎక్కువ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇలా అనమాట. ఇక ఇంటర్నల్‌గా ఒక ఫ్యాన్ అయితే ఇవ్వడం జరిగింది. అదొక RGB ఇన్‌బిల్ట్ ఫ్యాన్ ఇది. సో, అవుట్‌పుట్ అయితే చాలా చూడడానికి చాలా క్లాసీగా ఉంటుంది. ఇక సైడ్ చూసామంటే మనకు గ్లాస్ లిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, గ్లాస్ ప్యానెల్ ఇవ్వడం వల్ల ఇంటర్నల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లీన్‌గా కనబడుతూ ఉంటాయి. సో, ఒక మంచి లుక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇది. సో, ఇవన్నీ కూడా లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్ బాయ్స్. సో, దీనికోసమే ఈ క్యాబినెట్ అనేది నాకు కూడా బాగా నచ్చింది. ఈ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే సూపర్‌గా అనిపించింది భయ్యా. ఎక్కువగా కాస్ట్ కూడా ఇదేం లేదు. సో, కాస్ట్ అని కూడా ఫైనల్‌గా మనమైతే మాట్లాడుకుందాం. మరి ఈ క్యాబినెట్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇక ఫైనల్‌గా మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో, టోటల్‌గా ఈ పీసీ యొక్క కాస్ట్ ఎంత పడిందనేది మనం మాట్లాడుకుంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది Ryzen 7 5700G ప్రాసెసర్ గురించి. సో, ప్రాసెసర్ కాస్ట్ అనేది నేను తీసుకున్నప్పుడు 27,000 మరి నేను కాస్ట్ చెప్పానంటే ఆల్మోస్ట్ 1,00,000 పైన దాటిపోతున్నది. కానీ ఇప్పటి రేట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే అంత కాస్ట్ అయితే పడదు. అది ఆల్మోస్ట్ 50,000 లేదంటే 60,000-70,000 మధ్యలోనే వచ్చేస్తుంది. సో, మీరు గ్రాఫిక్ అంటే ఎక్స్టర్నల్‌గా అంటే ఎక్స్క్లూడ్ చేశారంటే అది నాకు అవసరం లేదు అనుకున్నట్టయితే 50,000 ఉన్నటువంటి ఒక బడ్జెట్ మిడ్ లెవెల్ పీసీ అనమాట ఇది. మరి 50,000 లోపల మీరు పీసీ చూసినట్టయితే నేను చెప్పే కాంపోనెంట్స్‌ని ఒకసారి కన్సిడర్ చేయడం మర్చిపోకండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. బెస్ట్ బయింగ్ లింక్స్ అవి. ఇప్పుడు మార్కెట్ ప్రకారం ఇది 50,000 వరకు పడుతుంది. మీరు ఇప్పుడు చూడొచ్చు, 2 మంత్స్ తర్వాత చూడొచ్చు. సో, అప్పటి రేట్స్ అనేవి లైవ్‌లో మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి డిస్క్రిప్షన్ లింక్స్‌ని కన్సిడర్ చేసుకోండి. ముందుగా ప్రాసెసర్ కాస్ట్ తీసుకున్నట్టయితే నేను ప్రాసెసర్ పర్చేజ్ చేసినప్పుడు 27,000 పడింది భయ్యా. చాలా కాస్ట్ అది ఓవర్ కాస్ట్. సో, ఇప్పుడు దాని ప్రైస్ అనేది ఆల్మోస్ట్ సగానికి పడిపోయింది. చెప్పాలంటే 17,000 సంథింగ్ అయితే ఉంది అమెజాన్‌లో.
మరి మీరు కార్డ్ ఏమన్నా తీసుకున్నట్టయితే అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద ఆఫర్స్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయి. దాని ద్వారా ఒక 1000-1500 వరకు తగ్గచ్చు. ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే ఒక 16,000 వరకు ఈ కాస్ట్ అయితే పడే అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత గ్రాఫిక్ కార్డ్ 1650 గ్రాఫిక్ కార్డ్ నేను తీసుకున్నప్పుడు అది కూడా సేమ్ 29,000 పడింది భయ్యా. లిటరల్లీ చాలా ఎక్కువ కాస్ట్ కదా. అదే 29,000కి ఇప్పుడు 3060 గ్రాఫిక్ కార్డ్స్ అయితే లభించడం జరుగుతాయి. మరి ఈ 1650కి అంత ప్రైస్ ఎందుకు పెట్టావయ్యా అంటే అప్పుడు నాకు దొరికినటువంటి గ్రాఫిక్ కార్డ్ చీపర్ ప్రైస్‌లో అదొకటే. మిగతావన్నీ కూడా 50,000 ఆల్మోస్ట్ 70,000 అక్కడ పర్చేజ్ చేయాల్సి వచ్చేది. అందుకే ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకోవాలనుకుంటే 1650 కేవలం 13,000 సంథింగ్ దొరుకుతుంది. అమెజాన్‌లో అంతే ఉంది ప్రైస్ ఇప్పుడు 13,000 సంథింగ్ ఉంది. ఇక దాని మీద కార్డ్ అప్లై చేశారంటే ఆబ్వియస్‌గా ఇంకో 1000 తగ్గవచ్చు. తర్వాత మదర్ బోర్డ్ తీసుకుంటే ఇక్కడ నేను ఎంఎస్ఐ B550M మదర్ బోర్డ్ అయితే యూజ్ చేస్తాను. సో ఇదొక ప్రో మదర్ బోర్డు. సో వైఫై ఇంక్లూడెడ్ ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. అప్పుడైతే నేను పర్చేజ్ చేస్తున్నప్పుడు 7,500 పర్చేజ్ చేస్తాను. మరి ఇప్పుడు అంత కాస్ట్ దాని లేదు. ఆల్మోస్ట్ ఒక ₹1000 అయితే రెడ్యూస్ అయితే చేస్తారు. ఆల్మోస్ట్ 6,000కి మనకి మదర్ బోర్డ్ అనేది లభిస్తుంది. ఇక దీని తర్వాత సామ్సంగ్ 980 ఎస్ఎస్డి ఎన్విఎంఈ M.2 అయితే యూజ్ చేశాను. సో ఈ M.2 స్లాట్ అనేది 250 GB అయితే పర్చేజ్ చేసుకున్నా. 250 GBని అప్పుడు 3,500 పడింది. సో ఇప్పుడు కూడా నాకు తెలిసి అంతే ఉంది. ఒక 3,000 దాకా దొరికే అవకాశం ఉంటుంది. ఇక సామ్సంగ్ 24 ఇంచెస్ ఫుల్ హెచ్డి మానిటర్ అయితే ఉంది కదా, అది అప్పుడు నాకు 11,500కి తీసుకున్నాను. కానీ ఇప్పుడు అది 7,500కే వచ్చేస్తుంది. మళ్ళీ మీరు క్రెడిట్ కార్డ్స్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకా తక్కువగా అయితే వచ్చేస్తుంది భయ్యా. ఇక ర్యామ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కార్జైర్ వెంజెన్స్ 16 GB సింగిల్ స్లాట్ అంటే సింగిల్ స్టిక్ మెమరీ ఇప్పుడు 16 GBదే. అది DDR4 మనకి 3600 MHz మీద వచ్చేటువంటి స్టిక్ అయితే తీసుకున్నా. అప్పుడు ఒక 4 అయితే తీసుకున్నా. కానీ ఇప్పుడు అంత అవసరం అయితే లేదు. మనకి అప్పుడు 3,500 దాకా అది కాస్ట్ అయితే పడింది. ఇప్పుడు 32 GB సింగిల్ స్లాట్ మనం తీసుకోవచ్చు. సో ఆ విధంగా 2 తీసుకున్నా కూడా మనకి చాలా తక్కువగా అయితే వచ్చేస్తుంది. 6,500కే మొత్తం 64 GB కూడా వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఆల్మోస్ట్ 7,500, 8,000 దాకా పడింది. ఇక పవర్ సప్లై యూనిట్ తీసుకుంటే గిగాబైట్ మనకి B450 అయితే యూస్ చేసుకున్నా కదా. సో 450 అనేది మనకు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. మీరు మ్యాక్సిమం 550 వరకు వెళ్ళవచ్చు. నాకు 450 అనేది అప్పట్లోనే ఒక 6,000 అయితే పడింది. మరి ఇప్పుడు అంత కాస్ట్ అయితే పడదు. అది 450 యూనిట్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 5,000 మధ్యలోనే వచ్చేస్తుంది. మరి ఓవరాల్గా ఇవన్నీ ప్రైజెస్ మనం ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఇప్పుడు ప్రైజెస్ ప్రకారం ఇది మొత్తం కూడా ఎక్స్క్లూడింగ్ గ్రాఫిక్ కార్డ్ ఒక 50,000 మధ్యలో ఉన్నటువంటి మిడ్ రేంజ్ లేదంటే బడ్జెట్ లెవెల్ పీసీ భయ్యా. దీంట్లో గేమింగ్ చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. లేదు గ్రాఫిక్ కార్డ్ మనం తీసుకోవాలనుకుంటే ఇంకొక 12-13,000 ఎక్స్ట్రా పడవచ్చు. అప్పుడు ఒక 65,000 దాకా ఈ పీసీ కాస్ట్ అనేది వెళ్తుంది. ఓవరాల్గా బడ్జెట్ చూసుకున్నట్టయితే ఇక మౌస్ లేదంటే కీప్యాడ్ ఇవన్నీ ఎక్స్ట్రాగా తీసుకొని ఇంకా మీరు ఏమైనా ఎయిర్ కూలర్ కాకుండా ఎక్స్టర్నల్ ఎయిర్ కూలర్ CPU కూలర్ ఏమైనా యూజ్ చేస్తారంటే అదొక హార్డ్లీ ఒక 2,000 దాకా పడే అవకాశం ఉంటుంది. సో దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఒక 70,000 మధ్యలో ఉన్నటువంటి పీసీ అనమాట ఇది. ఓకే, సో దీని ద్వారా మీరు మంచి గేమింగ్ తీసుకోవచ్చు. అలాగే ప్రొడక్టివిటీ సూపర్గా ఉంటుంది. ఇంట్లో ప్రొఫెషనల్ వర్క్ చేసుకోవడానికి అందరికీ కూడా మంచిగా ఉన్నటువంటి పీసీ భయ్యా. సో ఇది పీసీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటాను. మరి ఈ పీసీని ఎలా మనం బిల్డ్ చేసుకోవాలి అంటే ఎలా సెటప్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తాను. సో ఆ వీడియో ఖచ్చితంగా మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ పీసీ మొత్తాన్ని ప్రతి పార్ట్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి, ఇంట్లోనే పార్ట్స్ తెప్పించుకుని అమెజాన్ ద్వారా ఎలా మనం సెట్ చేసుకోవాలనేది మీకు చూపించాను. దానిలో చూడండి. అలాగే అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ట్రై చేసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి పీసీ పార్ట్స్ అన్ని కూడా మీకు బిల్డ్ చేయడం రాకపోయినట్టయితే నేను కొత్త సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే పీసీ బిల్డ్ సరిగా రాకపోయి బిల్డ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళ కోసం నేను డెడికేటెడ్గా పీసీ బిల్డ్ సర్వీసెస్ స్టార్ట్ చేస్తున్నా. మీకు ఎటువంటి పీసీ కావాలో ఆర్డర్ ఇచ్చినట్టయితే ఆర్డర్ తీసుకునేసి ఆన్లైన్ కంటే తక్కువ ప్రైజెస్కి మీకు పీసీ బిల్డ్ చేసి మీకు పార్సల్ రూపంలో పంపిస్తాను. ఓకే, సో ఎవరికి కావాలంటే వాళ్ళకి కామెంట్ కూడా చేయండి. సో ఇది వాళ్ళ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను. యూజ్ అయినట్టు తెలియ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.